వన్ పాట్ రాజ్మా కర్రీ చేసుకుందామా. చాలా సింపుల్గా చేస్తున్నా, మీరు కూడా చూసేయండి. ముందుగా ఆనియన్స్ అండ్ టొమాటోస్ రెండు కూడా విడివిడిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో అందులో కొంచెం నెయ్యి, నూనె యాడ్ చేసుకోండి. వన్స్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి విత్ సాహీ జీరాతో సహా. సో వన్స్ అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులోని ఆనియన్ పేస్ట్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ సాటే చేసుకున్న తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇంకొక 3 మినిట్స్ బాగా సాటే చేసుకోండి. వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 30 సెకండ్స్ సాటే చేసుకున్న తర్వాత అందులోని టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా సాటే చేసుకోండి. మేక్ ష్యూర్ బర్న్ అవ్వకుండా చూసుకోండి. అండ్ ఈ రెసిపీ నేను యూట్యూబ్లో చూసినప్పుడైతే చాలామంది ముందుగా రాజ్మాని కుక్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత విడిగా ఇలా బేస్ ప్రిపేర్ చేసి కర్రీ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో నేను అలా కాకుండా కుక్కర్లోనే మొత్తం చేస్తున్నాను అనమాట. సో అంతే. సో ఇక్కడ వన్స్ టమాటో పేస్ట్ బాగా కుక్ అయిపోయిన తర్వాత అండ్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అందులో తగినంత ఉప్పు, కారం అప్పుడు యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ సాటే చేసుకోవాలి. సో వన్స్ 30 సెకండ్స్ సాటే చేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అండ్ నేను ఇక్కడ రాజ్మాని ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో రాజ్మాని కూడా యాడ్ చేసుకున్నాను అండ్ ఎక్స్ట్రా ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నా. అండ్ నేనైతే 7 విజిల్స్ తెప్పించాను, ఎందుకంటే రాజ్మా తెచ్చుకొని చాలా రోజులు అయిపోతుంది. సో త్వరగా అయితే ఒక 3-4 విజిల్స్కి అయితే కుక్ అవ్వదు. సో అందుకే 7 విజిల్స్ తెప్పించాను. మీరు ఫ్రెష్గా వాడుతున్నారు అంటే ఒక 3-4 విజిల్స్లో కుక్ అయిపోతుంది. వన్స్ విజిల్స్ అన్నీ వచ్చాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇదే స్టేజ్లోని సాల్ట్ అండ్ కారం కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ పైన తినేటప్పుడు కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని అండ్ ఆనియన్తో తింటూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. డీటెయిల్గా డిస్క్రిప్షన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.